వెంకటస్వామి గారు సమయం ఇస్తా మీకు. పైడి రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మనతో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. కాంగ్రెస్ లో జరుగుతున్న అంశాలు ఇప్పుడు ఓవైపు ప్లాన్ ఏ ప్లాన్ బి అంటున్నారు. కూతురు మాట్లాడిన మాటలతో మాకు సంబంధం లేదు అని ఓవైపు చెప్తూ ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు వరంగల్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కొంతమంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఎలా చూస్తుంది భారతీయ జనతా పార్టీ అంశాలు మొత్తాన్ని? భారతీయ జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ, అది పక్కన పెడితే నేను వ్యక్తిగతంగా ఒక తెలంగాణ శాసనసభ్యుడిగా దీనికి సమాధానం చెప్తాను. సుస్మిత గారు చెప్పింది మొన్న ఇంటర్వ్యూలో క్లియర్ గా, నాకు 38 ఏళ్ళు, అన్ని తెలిసే మాట్లాడుతున్నాను, నేను చిన్నపిల్లని ఎట్లా అవుతాను, నేను అన్నది కాదు స్టేట్మెంట్, సుస్మిత గారు అన్న స్టేట్మెంట్ ఇది. పులిబిడ్డ పులిలాగానే మాట్లాడుతుంది. వీళ్ళ మేరకు మేకలు, అమ్మదాట్లు, కాళ్ళ మొక్కుడు ఇవన్నీ ఉండేవి సుస్మిత దగ్గర. ఆమె అడిగిన రెండు ప్రశ్నలు పక్కన పెట్టండి. 2 ప్రశ్నలు సమాధానం. సుస్మిత గారు మీకు సంబంధం ఉందా, సంబంధం లేదు. ఆమె అడిగిన నేను మాట్లాడివ్వండి. ఆమె అడిగిన ప్రశ్నల సమాధానాలు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పాలా. ఆమె అడిగింది ఏమడిగింది, మీ తమ్ముడికి 200 కోట్లు ల్యాండ్ ఇచ్చినావా లేదా, ఒకటి. కళ్ళు నెత్తికెక్కిన రేవంత్ రెడ్డి, మిమ్మల్ని మేము పిసిసి ప్రెసిడెంట్ చేసింది మేమే, అప్పుడున్న మీకు బలహీనమైన పరిస్థితుల్లో మీరు పార్టీలోకి వచ్చినప్పుడు స్ట్రాంగ్ గా నిలబడ్డది మా కుటుంబము, మా నాన్న మన్న అంటే ఇది ఒకటి. ఫస్ట్ 200 కోట్లు భూమి ఇచ్చిన వాళ్ళు లేదా, ఎవరైనా రాజకీయంలో ఒకళ్ళకొకళ్ళు చేయందించుకుంటారు, అది ఓకే, చేతులు కూడా వదిలేసుకున్న పరిస్థితులు ఉంటాయి. కానీ మీరన్నా మొదటి పాయింట్ అంశం గురించి అయితే మాట్లాడచ్చు, కానీ ఎవరికెవరు సపోర్ట్ చేస్తున్న అంశాన్ని మాట్లాడివ్వండి. నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. రెండోది, కళ్ళు నెత్తికెక్కిన రేవంత్ రెడ్డి అనేది కరెక్ట్, నిజమే అన్నది. ఎక్కడన్నా సోనియా గాంధీ గారి కాదని, రాహుల్ గాంధీ గారిని కాదని, ప్రియాంక గాంధీని కాదని సీట్ డిక్లేర్ చేసిన కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు ఈ భారతదేశంలో. ఆమె పార్టీ పాపం ఆమె బాధపడ్డది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పచ్చ కాంగ్రెస్ అయిపోతుంది, పార్టీని ఉంచేటట్లేదు అంటే పరకాల ఇష్యూ తీసుకొని చెప్పింది ఆమె. అంటే ఓకే, అది అంతర్గత వ్యవహారమైనా కానీ ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా సీటు డిక్లేర్ చేయడు. కాంగ్రెస్ సంస్కృతి కాదు అది. ఏదైనా ఉంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళు కేంద్రం చూసుకుంటుంది. ఆయన క్యాండిడేట్ డిక్లేర్ చేస్తున్నట్టే ఏదో వాళ్ళకి ఒక డౌట్ ఉంది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన ఆల్రెడీ వేరే పార్టీ పెడుతున్నాడు, కాంగ్రెస్ ఆర్ అని, కాంగ్రెస్ రేవంత్ అని. కాబట్టి ఆమె ఏవైతే సుస్మిత లేవనెత్తిన ప్రశ్నలు ఉందో దానికే సమాధానం ఇవ్వండి. ఈ డొంక తిరుగుడు సమాధానాలు, డొంక తిరుగుడు చర్చలద్దు. ఎక్కడన్నా దేశంలో సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, ఖార్గే గారికి సంబంధం లేకుండా సీట్లు డిక్లేర్ చేస్తారా? చేసిందంటే సుస్మిత గారికి చెప్పండి. వెంకటస్వామి గారు కూడా అదే చెప్తున్నారు. నేను ఏమంటున్నాను, ఇప్పుడు సుస్మిత గారు అడిగిన ప్రశ్నలు ఇవి. ఇంకా చాలా అవినీతి చిట్టా ఉంది, మర్యాద కొద్దిగా ఉండరని చెప్పింది. పచ్చ కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్ మీరు ఇట్లా చేసినావు మొత్తము. మూడోది, 40 వీళ్ళు ఎవరన్నా నాకు తెలియదు కానీ నేను 48 ఏళ్ల కింద చిన్నారెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ సైనికుడు, 48 ఏళ్ళ నుంచి అప్పుడున్న వ్యక్తిగతంగా చెప్తున్నా, అవినీతి మచ్చలేని నాయకుడు చిన్నారెడ్డి గారు. మొన్న కూడా ఆయన చెప్పాడు, డబ్బులు లేనందువల్ల సీట్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. పక్కన ఆయన ఏడుస్తున్నాడు, జీవన్ రెడ్డిని మెల్లగొట్టిండ్రు. కాబట్టి ఇదంతా ఒక అరాచకం జరుగుతున్నదని సుస్మితా పాటిల్ గారు చెప్పారు. దీనికి సమాధానాలు చెప్పాలి కానీ టీ కప్పుల తుఫానా, ఆ కప్పుల తుఫానా, ప్లాన్ ఏ ప్లాన్ బి, నువ్వు ఈ రకంగా పార్టీ నుంచి అట్లేవని ప్లాన్ బి అని చెప్పిండు కొండమురళి అన్న. ఇప్పుడే బట్టి విక్రమార్క గారు వెళ్ళారు ఎక్కడికి, బెంగళూరుకి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ కొత్త ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తున్నారట, ప్రమాణ స్వీకారానికి టైం అడుగుతున్నారట గవర్నర్ గారిని. మాకేం తెలుసు. ఇప్పుడు ప్లాన్ ఏ అయిపోగానే ప్లాన్ బి అదే అన్నట్టు. ప్లాన్ బి ఇప్పుడు వెంటనే బట్టి విక్రమార్క గారు బెంగళూరు వెళ్ళారు ఖార్గే గారిని కలవడానికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ రెడీ అవుతున్నాడు, ప్రమాణ స్వీకారం నోట్ ఇచ్చేసినట్టు, ఎట్లా ఇంగ్లీష్ చదవాలా తెలుగులో చదవాలా అని. ప్లాన్ బి అది ఊహాగానాలా ఇవన్నీ? మళ్ళీ ప్లాన్ బి అంటే ఏంది? ప్లాన్ ఏ నీ అవినీతి, నీ అహంకారం. ప్లాన్ బి భారతీయ జనతా పార్టీలోకి రావటం. ప్లాన్ బి వేరే, భారతీయ జనతా పార్టీలోకి అవసరమైతే రేవంత్ రెడ్డి కూడా వస్తాడు. భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు వస్తారు, పోయేటప్పుడు పోతారు. రాజకీయాలు వేరు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కొండ మురళి అన్న కూతురు సుస్మిత గారికి పరిమితం అవుతాం సమస్య. ఆమె అడిగింది ఏంది? మీ అవినీతిని ప్రశ్నించింది, మీ అహంకారాన్ని ప్రశ్నించింది. మరి అదేవిధంగా రెడ్డిలో సీట్ డిక్లేర్ చేయమని చూద్దాం. నల్గొండ కోమటిరెడ్డి సీట్ ని డిక్లేర్ చేయమని వచ్చే టైప్ ఇద్దానని చెప్పను. అంటే ఒక సామాన్యుల, ఒక బీసీ వర్గాల పట్ల నువ్వు అంత అహంకారం చూపిస్తావా? ఇప్పుడు వేరే రెడ్డిలో దగ్గర సీట్ డిక్లేర్ చేయమను, ఓకే, అది వేరే విధంగా సీట్ డిక్లేర్ చేయగా చూసినావా అంటే. కాబట్టే ప్లాన్ ఏ ఇస్ కంప్లీట్.
కాళ్ళు మొక్కుడు బేరం మొక్కుడు ఇప్పుడు అన్ని అయిపోయినాయి. ప్రజాభవన్లో దాని భవన్లో మొన్నటి నుంచి కాళ్ళు మొక్కుడు బేరం నడుతుంది. అది ప్లాన్ ఏ అయిపోయిందని చెప్పిండు మురళి గారు. ప్లాన్ బి బట్టి విక్రమార్క బెంగళూరు వెళ్ళారు. అందులో మొత్తం శ్రీధర్ బాబు రైట్. రేపో ఎల్లుండో మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా చర్చకు రాబోతున్నాయంటారా? ఇంకా డైరెక్ట్ ప్రమాణ స్వీకారం మీరు కూడా పిలుస్తారా? ఛానల్ వాళ్ళని జర్నలిస్టులని మమ్మల్ని కూడా పిలుస్తారు. మాకు కూడా ఇన్ఫర్మేషన్ చూద్దాం. మొత్తంగా రాకేష్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్టుగా ఏం జరగబోతుంది ఏంటి? కాంగ్రెస్ లో ఈ అంశం టీ కప్పులో తుఫాన్లా ముగుస్తుందా, లేదంటే సరికొత్త అంశాలు చర్చకు వస్తాయనేది మాత్రం వేచి చూద్దాం. చర్చలో పాల్గొన్న గెస్టులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ